నువ్వేంటి ఆటో తోలుతున్నావు, నువ్వు మీ ఆయన నీ కష్టానికి ఎదురు చూస్తున్నాడా, ఆడపిల్ల ఇండు నువ్వు ఎందుకు ఇలా పని చేస్తున్నావు అని. లక్ష్యం ప్రతిభ ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అనడానికి ఒక నిదర్శనం ఒక మహిళ. నిజంగా ఇప్పుడు కూర్చున్న ఆటోలో ఒక మహిళ అన్ని చోట్ల స్కూల్స్లో పిల్లల్ని డ్రాప్ చేస్తూ నిజంగా తన జీవన ఉపాధి దీని మీదే గడుపుతుంది. అసలు ఈ మహిళ ఎవరు, నిజంగా ఏ ప్రాంతంలో ఉంది, ఈ మహిళ ఆటో తోలడం ఏంటి, వాట్స్ ది స్టోరీ? రోజు రోజుకు నిత్యావసర సరుకుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. కుటుంబంలో ఒకరు ఉద్యోగం చేస్తే పూట గడవడమే కష్టంగా ఉంది. ఇక పిల్లల చదువులు, తల్లిదండ్రుల అనారోగ్యం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది మధ్యతరగతి కుటుంబాలు. కొంతమందికి అన్నదమ్ములు, తండ్రి సహాయం అందిస్తే మరికొంతమందికి భార్యాభర్తకు తోడుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే కోవకు చెందిన సరస్వతి పిల్లల భవిష్యత్తు, భర్త ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఆటో డ్రైవర్ అవతారం ఎత్తింది. మహిళలు ఇంటికి పరిమితమనే స్థాయి నుంచి మగవారితో సమానంగా ఆటో నడుపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకి చెందిన సరస్వతి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో భర్తకు తోడుగా ఆటో వృత్తిలోనే రాణించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భర్త అంగీకారంతో ఆటో నేర్చుకుని ఆటో డ్రైవర్ అవతారం ఎత్తింది సరస్వతి. తాను ఎంచుకున్న ఆటో డ్రైవర్ వృత్తిలో అనేక అవమానాలు ఎదురైనా సరే తన పిల్లల భవిష్యత్తు కోసం ఇవన్నీ లెక్క చేయకుండా ముందుకు సాగుతుంది సరస్వతి. ఆటో ఇంట్రెస్ట్ మామూలు పక్కన కూర్చొని నేర్చుకున్నారు. తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆవిడ కూడా చేదోడు వాదోడుగా ఉండాలని నేను తోలుతానన్నారు. సరే, సొంత ఇంట్రెస్ట్ ఉంది కదా తోలుతానంటే సహకరించాను నేను. అలాగే మా లోకల్లో ఉన్న ఆటో డ్రైవర్లు సహకరించారు. బయటకు వెళ్తానంటే వేరే పని చూసుకుంటానండి. వేరే పని అయితే ఒకరి కిందకి వెళ్ళి చేయాలి, మళ్ళీ కుదరదు, ఇదైతే మన ఇష్టసారి మనం చేసుకోవచ్చు అని చెప్పాను. సరే అన్నారు. అలాగా ప్రోత్సహించి వెనకాల పంపాను. అలాగే ఊళ్ళో కూడా మా బెదరు అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళు సపోర్ట్ చేశారు. తర్వాత లాటరీ కప్ వాళ్ళు సపోర్ట్ చేసి ఎదురుగా సహకరించుకుంటా ఆవిడ సీనియర్టీ నేర్పాను. చాలా ఎక్కువ రోజులు ఒక సంవత్సరం సీనియర్టీ వచ్చేదాకా పిల్లలకి కానీ సొంతంగా కానీ ఆటో ఇవ్వలేదు. ఆవిడ సీనియర్టీ వచ్చాకే ఆటో ఇచ్చాను. ఆర్థికంగా నన్ను నా ఒక్కటి సంపాదన సరిపోక మా స్కూల్కి పిల్లలకి చదువులకి వాటికి ఇంట్లో పోషణగా చాలక, ఇంటి అద్దెలకి చాలక ఆవిడ సపోర్ట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ లోకల్లో ఆటో వాళ్ళందరూ సహకరించి ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళే కొద్దిగా సపోర్ట్ చేసి వెనకాల అందరూ సోదరభావంతో ముందు తీసుకెళ్తున్నారు. ఉదయం ఇంటి పనులు చక్క పెట్టుకుని ఆటో తీసుకుని రోడ్డెక్కుతుంది. ముందుగా కొందరు స్కూల్ పిల్లల్ని తమ తమ ఇంటి వద్ద ఎక్కించుకుని స్కూల్ వద్ద డ్రాప్ చేస్తోంది. అనంతరం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటో నడుపుతూ ఉంటుంది. సాయంత్రం కాగానే స్కూల్ పిల్లలను మళ్లీ వారి వారి ఇంటి వద్ద డ్రాప్ చేస్తుంది. అయితే మధ్యాహ్నం ఆటో సర్వీస్ నడపటం తనకెంతో తృప్తినిస్తుందని సరస్వతి చెప్తుంది. సమాజం నుంచి అవమానాలు ఎదురైనా తన లక్ష్యాన్ని సరస్వతి పక్కన పెట్టలేదు. తోటి డ్రైవర్స్తో కలిసి మెలిసి ముందుకు సాగుతుంది. నాకు పెళ్ళైన తర్వాత నాకు మా ఆయనగారు ఆటో తోలుతుంటే అనిపించిందండి, నాకు ఆటో నేర్పించండి, నేను ఆటో తోలుతాను అని అప్పుడు క్యాజువల్గా అడిగానండి. నేను అడిగిన నా ఇష్టాన్ని గౌరవించి ఆయన 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఆయన అంతటికి ఆయనే డ్రైవింగ్ నేర్చుకుంటాను అన్నావు కదమ్మాయి, నేర్చుకుంటానంటే చెప్పు నేర్పిస్తా అన్నారు. నేను ఇంటర్ చదివానండి. స్కూల్ కాడికి వెళ్ళి అడిగాను, సార్ ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అంటే, ఏం చదివావమ్మా అన్నారు. నేను ఇంటర్ చదివానండి అంటే, ఇంటర్కి ఏం తీసుకుంటున్నారమ్మా, దేనికి తీసుకోవట్లేదు కదా అన్నారు. తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళానండి, అక్కడ కూడా అలాగే అన్నారు. ఇంకా నాకు అవకాశం ఉన్నది పొలం పనులు లేకుంటే ఏదన్నా షాపులండి. ఆ షాపులకి వెళ్తే నాకు 2 పిల్లలండి, బాబు 7th, చిన్న బాబు ఏమో LKG అండి. నేను ఎటు వెళ్ళినా కానీ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత బయటికి వెళ్ళాలండి. వాళ్ళు వచ్చే టైంకి నేను ఇంటి దగ్గర ఉండాలి. నేను ఏ పనికి వెళ్ళినా అలాగే ఉండాలని మా వారు కండిషన్ పెట్టారు. నువ్వు అలా వెళ్ళాలి అని అంటే నువ్వు ఎంచుకున్న ఫీల్డే నీకు కరెక్ట్. నువ్వు ఒకరి చేతిలోకి వెళ్ళి లేకుంటే ఒకరికి ఎందుకు వెళ్ళి వాళ్ళతో నువ్వు అవి ఇవే పనులని చెప్పించుకోక్కర్లేదు. నీ పని నువ్వు చేసుకోగలిగితే వాళ్ళని పంపించుకుని నువ్వేమన్నా తోలుకుంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని నేను నమ్మకం నీకుంటే నువ్వు ఆటో తోలుకు, లేకుంటే ఇంటి దగ్గర ఉండు. అంతేగాని నువ్వు ఎవరికిందుకు వెళ్ళవసరం లేదు. నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగిన ధైర్యం నీకు ఉన్నప్పుడు నువ్వు వేరే పనికి వెళ్ళవసరం లేదని మా ఆయనగారు సపోర్ట్ ఇచ్చారు. నేను మా ఆయనగారికి ఎంతో కొంత నేను సపోర్ట్ ఇస్తే ఇద్దరినీ కలిపి కాన్వెంట్లో చదివించి వాళ్ళకి మంచి విద్యను అందించగలం. మనం ఇప్పుడు ఇవ్వగలిగిందంటూ ఏమీ లేదండి. సంపాదన ఇస్తే తెల్లవారుగల్లా ఉంటుందో లేదో తెలియదు, కానీ విద్యనిస్తే పిల్లలకి అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనేసి పిల్లల చదువు కోసం భర్త సహకారంతో తాను ఆటో డ్రైవర్గా రాణిస్తున్నానని
తమ పిల్లలకు మంచి ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో భర్తకు సమానంగా డ్రైవింగ్ చేస్తున్నానని సరస్వతి చెబుతున్నారు. సరస్వతి తమ పిల్లలను జాగ్రత్తగా స్కూల్కి తీసుకువస్తుందని పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. సరస్వతి నిర్ణయం పట్ల ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల్ కాసర సరోజారెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేశారు. నేటి సమాజంలో కష్టపడి పనిచేయాలి అనే లక్ష్యం ఉన్నప్పుడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తారని తెలిపారు. ముఖ్యంగా మనం మహిళా సాధికారత అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మహిళలకి సరైన అవకాశాలు లేవండి, ప్రభుత్వం కల్పించట్లేదు, లేకపోతే ఇంకా ఎవరెవరు ఏం చేయడం లేదు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం లేదు, లేకపోతే సంఘం ఏది చేయడం లేదు అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మహిళల్లోనే ఆ శక్తి ఉంది అనే దాన్ని ఎవ్వరు కూడా గుర్తించడం లేదు. ముఖ్యంగా మనం చేయాలి అంటే ఎన్ని పనులు ఉండొచ్చు. ఇవాళ తలుచుకుంటే అసలు ఎవరెస్ట్ పర్వతానే కాదు, ఎక్కడికైనా ఏదైనా చేయగల సత్తా ఏంటంటే మహిళల్లో ఉంది. ఈ అమ్మాయి సరస్వతి అనే అమ్మాయి ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకుంది. కానీ ఎవరి కోసం ఏం చూడకుండా అమ్మాయి ఏం చేస్తుందంటే ఆటో డ్రైవింగ్ నేర్చుకొని ఆటో నడుపుతూ ఉంది. చక్కగా ఈరోజు మంచిగా అమ్మాయి డబ్బులు సంపాదించుకుంటూ ఉంది. ఎందుకంటే ప్రతి స్కూల్కు కూడా పిల్లల్ని మార్నింగ్ డ్రాప్ చేయడం, మళ్ళీ తీసుకెళ్ళిపోవడం, అలాగే ఊర్లో కూడా అమ్మాయి ప్యాసింజర్లు ఎక్కించుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు అవకాశం ఇచ్చారండి? ఆమెలో ఉన్న ఆ శక్తిని బయటికి తీసినట్లయితే ఏదైనా చేయొచ్చు. అదేవిధంగా ఈరోజు నేను ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా నేను ఇస్తున్నా, ఇంట్లో ఉండి కూడా మనం చేయగలిగినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఏది ఏమైనా మహిళలు అన్ని రంగాల్లో రాణించటం ఆదర్శనీయం. కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా మగాళ్లకు తీసిపోని విధంగా అన్ని పనులు చేసి ఔరా అనిపిస్తున్నారు. చూశారు కదా ఆటో డ్రైవర్ సరస్వతి స్టోరీ. నిజంగా తన కుటుంబ పోషణ కోసం తన భర్త అంగీకారంతో ఆటో నడుపుతూ ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడ ప్రాంతంలో ఔరా అనిపిస్తుంది. ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా ఆవిడ లక్ష్యమే దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా తమ వృత్తిలో నైపుణ్యం తెచ్చుకుంటూ అందరితో శభాష్ అనిపించుకుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, జంగారెడ్డిగూడ నుంచి.